12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళలో పాల్గొనాలి, మా కుటుంబాలు చల్లగా ఉండాలి, సమాజం చల్లగా ఉండాలని చెప్పి మంచి ఉద్దేశంతో మల్లాపూర్ నుంచి కొంతమంది, ఈ దిల్సుఖ్నగర్ నుంచి కొంతమంది వాళ్ళ మిత్రులు, కుటుంబ సభ్యులు కాకుండా వాళ్ళ మిత్రులంతా కలిసి కుంభమేళా పోయేస్తుండగా మధ్యప్రదేశ్ దగ్గర మృత్యువు వెంటాడినట్టే. వాళ్ళ గింత కూడా తప్పలేదు. వాళ్ళ లైన్లో వాళ్ళు వస్తున్నారు. ఇంకొక లైన్లో వచ్చేటువంటి లారీ డివైడర్ని ఢీకొట్టి ఇటుపక్కకు ఉన్నటువంటి వెహికల్ని ఢీకొట్టి స్పాట్లో 7 మంది చచ్చిపోయింది. చనిపోయిన గంట సేపటికే నేను అక్కడ, నరహరి గారు ఐఏఎస్ ఆఫీసర్ అక్కడనే ఉంటాడు కాబట్టి, జల్ జీవన్ మిషన్లో సెక్రటరీగా ఉంటాడు కాబట్టి వాళ్ళ మనుషుల్ని పంపించి ఆ బాడీస్ అన్నీ కూడా పోస్ట్ మార్టం చేయించి బతికినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో, మొత్తం 9 మందిలో 7 మంది చనిపోయారు. ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరిలో ఒకరు షిఫ్ట్ చేసుకోవడం జరిగింది, ఇంకొకరు అక్కడే ఉన్నారు. నేను ఇవాళనే ఢిల్లీ నుంచి వెళ్ళి వస్తూ ఇక్కడికి వచ్చినాం. తప్పకుండా ఈ కుటుంబాలన్నీ కూడా పేద కుటుంబాలు, రెక్కాడితే కానీ డొక్కలేని కుటుంబాలు, చిన్నపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు కాబట్టి ఇవాళ ట్రీట్మెంట్ పరంగా వీళ్ళకు మేమే సాయం చేసి చనిపోయిన కుటుంబాలకు కూడా తప్పకుండా ఆదుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బతికిన వాళ్ళిద్దరు కోలుకోవాలని చెప్పి మనసుతో కోరుకుంటూ ఇవాళ ఆ కుటుంబాలన్నింటినీ కూడా నేరుగా ఇప్పుడు పరామర్శకు పోతా ఉన్నాం. అంటే ఇది మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరిగింది. మహాకుంభమేళా క్షేత్రంలో జరిగింది కాదు. అయినా ఏమైనా వెతుకుతాం, ఇక్కడ ప్రభుత్వమైనా అక్కడ ప్రభుత్వమైనా అనుకోని దుర్ఘటన కాబట్టి కుటుంబాలు అర్ధాంతరంగా బజార్ మీద పడేటువంటి, రోడ్ల మీద పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి మానవతా కోణంతో ఆ కుటుంబాన్ని అయితే ఆదుకోవాల్సిన అక్కరే ఉండదు.